హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వీడియోస్లో ఈ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ మెజర్మెంట్ చార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మీకు కావాలి అంటే ఒక్కసారి లాస్ట్ వీడియోస్ని చూడండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. దీని మీద మనం ఆల్రెడీ లైనింగ్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని సేమ్ లైనింగ్ పీస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, నేను స్లీవ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మూడిటి యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని స్టిచ్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని తీసుకొని ఈ విధంగా నెక్కి, ఆర్మ్స్కి చుట్టూ చిన్న చిన్నగా గ్లూని అప్లై చేసుకొని జాయింట్ కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ అంచులకి గ్లూని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. మొత్తం అన్ని పీసెస్కి ఇదే విధంగా మనం గ్లూని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తరువాత ఒక్కసారి మనం దాని మీద ఐరన్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఈజీగా జాయింట్ అయిపోతుంది, మనం స్టిచ్ చేసుకునే అవసరం లేకుండా. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం మనం కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఎంత ఉందో చుట్టూ ఆ అంచులు మొత్తం కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి. దీనికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే నెక్ షేప్ని స్టిచ్ చేసుకుందాం. నెక్ షేప్ని స్టిచ్ చేసుకున్న తరువాత ప్రిన్సెస్ కట్ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒక పట్టీని కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. మీ దగ్గర సేమ్ ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లేకపోతే ఈ విధంగా సెంటర్లో 2 పీసెస్ని జాయింట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక పీస్ని తీసుకొని దాని మీద మనం నెక్ షేప్ని డ్రా చేసుకుంటాం కదా, బ్లౌజ్కైనా, డ్రెస్కైనా, టాప్కైనా దానిని తీసుకువచ్చి మనం ఆ పీస్ మీద ప్లేస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క ఫోల్డెడ్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అండ్ మనం పీస్ తీసుకున్నాం కదా, ఆ ఫోల్డెడ్ సైడ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంటే 2 ఫోల్డెడ్ సైడ్స్ ఒకే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మన నెక్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒక్కసారి మనం షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ కోసం ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం అక్కడ నెక్ షేప్ని మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాం కదా, దాని మీద టేప్ని పెట్టుకొని దాని కింద 1.5 ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా టేప్ను కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుని తీసుకోవాలి. మనకి నెక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ కిందన కార్నర్లో సింగిల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం కిందన సింగిల్ ఫోల్డ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మన ఈ కిందన ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకొని అంచులకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పీస్ని బ్లౌజ్ యొక్క నెక్కి
జాయింట్ చేసుకోవాలి. దానికోసం మనం ఈ విధంగా బ్లౌజ్ యొక్క నెక్ షేప్ మీద ఆ పీస్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం నెక్ చుట్టూ ఆ పీస్‌ని జాయింట్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడు నెక్ షేప్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మన నెక్ షేప్ అనేది ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా వస్తుందనమాట. అందుకే ఈ విధంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ పీస్ ఉంది కదా! దాన్ని బ్యాక్ సైడ్‌కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చేసుకొని లైనింగ్ పీస్ మీదనే మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ వేసుకోవటం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్ చుట్టూ స్టిచెస్ ఏవి కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ పీస్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని ఎక్స్‌ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఒక్కసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట. చూసారా నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా తిరిగిందనమాట. మనం షేప్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా వచ్చింది. మీకిప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్‌కి కూడా టర్న్ చేసి చూపిస్తాను చూడండి. మన బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఆ బ్యాక్ సైడ్‌లో పట్టీకి కిందన చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకున్నట్లయితే నెక్ ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే నెక్ పట్టీ అనేది ఈ విధంగా ట్రై చేయండి. నెక్ ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. నెక్ షేప్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్ పీసెస్ ఉన్నాయి కదా! వాటిని జాయిన్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ పీస్‌ని తీసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాని మీద పెట్టుకొని సేమ్ ఏ విధంగా మనం కట్ చేసుకున్నామో అదే విధంగా పెట్టుకోవాలనమాట. పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. అక్కడ మనకి కర్వ్ తిరుగుతుంది కదా! అక్కడ కొంచెం స్లోగా కర్వ్ అనేది తిప్పుకోవాలనమాట. తిప్పుకుంటే మనకి ఈ విధంగా జాయింట్ అనేది అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్‌ని కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 సైడ్సు ప్రిన్సెస్ కట్ పీసెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కిందన పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఒక 1½ ఇంచ్ విడ్త్ ఉన్న స్ట్రెయిట్ పీస్‌ని తీసుకోవాలి. తీసుకొని ఆ కార్నర్‌లో సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఆ కార్నర్‌లో అంచులకి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ పీస్‌ని బ్లౌజ్‌కి కిందన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ రెండిటిని కలుపుతూ కిందన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ పీస్ ఉంది కదా! దాన్ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని లైనింగ్ పీస్ మీదనే మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత అక్కడ ఉన్న ఎక్స్‌ట్రా పీస్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. మనకి పట్టీ అనేది ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు ఆ కిందన చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని ప్రిన్సెస్ కట్ పీసెస్‌ని జాయిన్ చేసుకున్నాం కదా! అక్కడ మనకి పోగులు పోగులుగా రాకుండా మనం ఓవర్‌లాక్ కూడా చేసుకోవాలి. ఓవర్‌లాక్ చేసుకున్న తరువాత మనం ఒక్కసారి ఆ ప్రిన్సెస్ కట్ షేప్ బాగా కనిపించే విధంగా ఐరన్ అనేది చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ మనం ఈ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్‌లో హుక్స్‌ని పెట్టుకుంటున్నాం కాబట్టి, ముందుగా మనం బ్యాక్ పార్ట్‌ని సెంటర్‌లో కట్ చేసుకొని 2 పీసెస్ కింద సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకునేటప్పుడు మనం ఒక్కసారి చూసుకోవాలి. యాక్చువల్‌గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి బ్యాక్ సైడ్ కదా జాయిన్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకునేటప్పుడు కరెక్ట్ సైడ్‌లో పెట్టుకోవాలనమాట.
ఈ విధంగా కరెక్ట్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని అప్పుడు మనం జాయిన్ చేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం. అందుకు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నేను డోరీస్ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ డోరీస్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మీకు లింక్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఈ డోరీస్ని ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా, దానికి సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇంకొక వైపు కూడా మనం అదే విధంగా ఆ డోరీస్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం నెక్ చుట్టూ అండ్ మనం అక్కడ బ్యాక్ పార్ట్ లో పాట్ నెక్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా, దాని మీద మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ చుట్టూ స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. మీరు బిగినర్స్ అయితే అక్కడ మనం నెక్ షేప్ దగ్గర కార్నర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కర్వ్ అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ నెక్ షేప్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని అక్కడ మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం షేప్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా తిరుగుతుంది. చూసారా, ఈ విధంగా వచ్చింది నాకు. సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక సైడ్ పీస్ కూడా ఉంది కదా, ఆ ఇంకొక సైడ్ పీస్ ని కూడా లోపల డోరీని పెట్టుకొని ఇదే విధంగా నెక్ కి ఆ పాట్ నెక్ షేప్ కి స్టిచ్ అనేది చేసుకుని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక పీస్ ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలుపుకుంటూ చుట్టూ స్టిచ్ అనేది చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు సీమ్లెస్ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా జాయిన్ చేయకూడదు. సీమ్లెస్ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకున్న తరువాత అప్పుడే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకోవాలి. లేదు మాకు సీమ్లెస్ షోల్డర్స్ అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సీమ్లెస్ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, అందువలన ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఇప్పుడు జాయిన్ చేయట్లేదు. సీమ్లెస్ షోల్డర్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే, ఇది మన బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని సపరేట్ చేసుకోవాలి. చేసుకొని ఆ రెండిటి మధ్యలో మనం ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 స్టిచెస్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం కార్నర్ లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటే మనకి సీమ్లెస్ షోల్డర్స్ అనేది వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ మనకి ఏ స్టిచెస్ బయటికి కనిపించకుండా నీట్ గా వచ్చింది. ఈ విధంగా మనం సీమ్లెస్ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం షోల్డర్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలుపుకుంటూ అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత మనకి బ్యాక్ పార్ట్ లో టక్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 సైడ్ స్టిచ్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక సైడ్ కూడా ఉంది కదా, ఇంకొక సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకుని మిడిల్లో టక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా కిందన పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం 1.5 ఇంచ్ విత్తు ఉన్న ఒక స్ట్రైట్ పీస్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ లో కిందన పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో మళ్ళీ స్టిచ్చింగ్ చేసి చూపించట్లేదు, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఫ్రంట్ పార్ట్ లో పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ లో కూడా కింద పట్టీ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కి 2 సైడ్స్ లోని నేను కిందన పట్టీని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఆ హుక్ అండ్ ఐ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మనం రైట్ సైడ్ హుక్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ ఐస్ ని స్టిచ్ చేసుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ ఐస్ ని స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని తీసుకోవాలి. హుక్స్ ని స్టిచ్ చేసుకునే పీస్ సింగిల్ పీస్ తీసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ మనం హుక్ ని స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా ఐస్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనం దేనికి హుక్ అండ్ ఐ పట్టీ వేసుకుంటున్నామో దాని యొక్క లెంత్ ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మనం 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకుంటున్నాను. నాకు బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ 4.5 ఇంచెస్ ఉంది. దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ పీస్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ యొక్క లెంత్ అనేది నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ముందుగా మనం హుక్ పట్టీని స్టిచ్ చేసుకుందాం. హుక్ పట్టీ కోసం మనం తీసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పీస్ ని బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ ని తీసుకొని బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే ఈ పీస్ ని పెట్టుకొని మనం ఆ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పీస్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకునే ముందు ఆ పైన కార్నర్ లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం పైన కార్నర్ లో ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కిందన కూడా కార్నర్ లో ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్ లో కూడా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం హుక్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా వచ్చింది. చాలా నీట్ గా వచ్చింది కదా ఫినిషింగ్. ఇప్పుడు మనం ఐ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఐ పట్టీ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకున్నాం కదా, ముందుగా ఆ రెండింటిని కలిపి మనం అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకొని అంచులకి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత మనం ఐ పట్టీని బ్లౌజ్ పీస్ కి లెఫ్ట్ సైడ్ కదా స్టిచ్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ లోని ఈ పీస్ ని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పెట్టుకొని ఆ రెండింటిని కలుపుతూ మనం ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఆ పీస్ కి ఇంకొక సైడ్ అంచు ఉంది కదా, ఆ అంచుని సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పీస్ కి కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పై కార్నర్ ని ఫోల్డ్ చేసుకున్నాను. అదే విధంగా కిందను కూడా పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా కార్నర్స్ ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పీస్ ని మనం స్టిచ్ చేసుకున్న లైన్ ఉంది కదా, దాని మీదకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఈ పీస్ కి మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత మనం ఆ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ మధ్యలో మనం ఐస్ ని స్టిచ్ చేసుకోవాలి. ఐ పట్టీ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. చూసారా, మనకి ఎక్కడ థ్రెడ్స్ ఏవి బయట కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది. ఇక్కడ మనం రైట్ సైడ్ లో హుక్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ లో ఐస్ ని, రైట్ సైడ్ లో హుక్స్ ని స్టిచ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి మనం ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాం. ఈ విధంగా చాలా ఈజీగా మనం హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షార్ట్ స్లీవ్స్ కి కిందన ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనం స్లీవ్స్ యొక్క స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను స్లీవ్స్ కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి అనేది చూద్దాం. ముందుగా మనం పైపింగ్ థ్రెడ్ ని తీసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ నేను స్మాల్ సైజ్ థ్రెడ్ ని తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం బిగ్ సైజ్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. అదే విధంగా మనం పైపింగ్ వేసుకునేటప్పుడు మనం కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే పైపింగ్ అనేది హైలైట్ అవుతుందన్నమాట.
ఇక్కడ నేను స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించట్లేదు. ఆల్రెడీ మన ఛానల్‌లో స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో బిగినర్స్ కోసం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు లింక్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్. అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మనం స్లీవ్స్‌కి పైపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి స్ట్రెయిట్ పీస్‌ని తీసుకోవాలి. అదే నెక్‌కి వేసుకుంటే పైపింగ్ మనం క్రాస్ పీస్‌ని తీసుకోవాలి. ఈ పీస్ యొక్క విడ్త్ మనం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్‌ని తీసుకొని ఆ పైపింగ్ థ్రెడ్‌ని ఈ పీస్‌కి సెంటర్‌లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్‌లో పెట్టుకొని మనం ఆ పైపింగ్ థ్రెడ్ అనేది జరిగిపోకుండా దగ్గరగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి సింగిల్ ఫుట్‌ని యూజ్ చేయాలన్నమాట. సింగిల్ ఫుట్‌ని యూజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్ జరిగిపోకుండా లోపలికి పెట్టుకుంటూ దాని దగ్గరగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం దగ్గరగా స్టిచ్ అనేది వేసుకున్న తరువాత ఇప్పుడు మనం కార్నర్‌లో కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఉంది కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్‌ని లోపల పెట్టుకొని మనం ఒక పీస్‌ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కిందన ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా! ఆ పీస్‌ని ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం రెడీ చేసుకున్న ఆ పీస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కిందన పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మన థ్రెడ్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! దానికి దగ్గరగా వచ్చే విధంగానే స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని దాని మీదన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే చూసారు కదా! మనకి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని, బ్యాక్ సైడ్‌లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని కలుపుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ స్లీవ్ చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా! ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా మనకి పైపింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఏ స్టిచెస్ బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక స్లీవ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్లీవ్స్‌ని స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్‌కి ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకుంటాం. లోతు తీసుకుని హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లోతు తీసిన పార్టు ఒకటి ముందు వైపుకి వస్తుంది. ఒకటి బ్యాక్ సైడ్‌కి వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం లోతు తీసుకోవడానికి 2 హ్యాండ్స్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని లోతు అనేది తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్‌లో. ఈ విధంగా తీసుకునేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా! ఒక స్లీవ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకొక స్లీవ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ 2 సేమ్ ఒకే సైడ్ ఫేస్ చేస్తున్నట్టు మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఈ 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒకే సైడ్ ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి. లేదంటే 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అయినా ఒకే సైడ్ ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట. అంతేగాని ఇక్కడ ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని లోతు తీసుకుంటే మనకి కరెక్ట్ గా రాదు. మనం ఈ విధంగా ఒక స్లీవ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకొక స్లీవ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ 2 ఒకే సైడ్ ఫేస్ చేస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి. ఇలా ఆల్రెడీ మనం పేపర్ స్లీవ్ ఉంది కదా, దాన్ని దీని మీద ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఫ్రంట్ సైడ్ మనం లోత్ ఎంత తీసుకోవాలో అక్కడికి మార్కింగ్ అనేది చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవటం వల్ల మనం స్లీవ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటి వెనక వైపుకి ఒకటి ముందు వైపుకి రాకుండా కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం బాడీ పార్ట్‌కి స్లీవ్‌ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్లీవ్‌ని తీసుకొని, ఇక్కడ మనం స్లీవ్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడే వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. అండ్ మనం స్లీవ్ యొక్క సెంటర్‌లో మార్కింగ్ చేసుకున్నాం. ఆ సెంటరు మనం బ్లౌజ్ యొక్క సెంటర్ మీదకి వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం స్లీవ్‌ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసుకుని తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మీకు స్లీవ్ జాయింట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ముందుగా మీరు ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి. బాడీ పార్ట్ ని స్లీవ్ ని కలిపి ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని ఆ తర్వాత మీరు స్టిచ్ అనేది చేసుకుంటే స్లీవ్ ఫినిషింగ్ అనేది మీకు నీట్ గా వస్తుంది. ఇక్కడ చూడండి నేను మొత్తం స్లీవ్ ని పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది మనం చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం స్లీవ్ కి పిన్స్ తో సెక్యూర్ చేసుకుని జాయింట్ అనేది చేసుకుంటే మనకి స్లీవ్ అనేది నీట్ గా వస్తుంది. ఇక్కడ నేను 2 సైడ్స్ స్లీవ్స్ ని జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫైనల్ గా బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే బ్లౌజ్ ని ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా. ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని ఇక్కడ మనం ముందుగా బ్లౌజ్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ రెండు ఒకే విధంగా వస్తున్నట్టు ఫేస్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఆ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ లో ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్ లో స్టిచ్ చేసుకుని అప్పుడు బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనం ఓవర్లాక్ చేయవలసిన అవసరం ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం కార్నర్ లో ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కార్నర్ లో ఒక స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి చూసారా ఈ కార్నర్ లో ఇలా వచ్చింది. మనం ఇక్కడ ఓవర్లాక్ చేయవలసిన అవసరం లేదనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వలన ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ మనం సీమ్ అలవెన్స్ ని మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీదే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి కిందను కూడా నేను అక్కడ లైన్ ని డ్రా చేసుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ మనం స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నా స్లీవ్ ఎండ్ రౌండ్ 11 ఇంచెస్, అందులో హాఫ్ ఎంత 5.5 ఇంచెస్. సో మనం ఇక్కడ 5.5 ఇంచెస్ దగ్గర కూడా నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దాని మీద ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీదే స్టిచ్ అనేది చేసుకోవాలి. ముందుగా ఒక స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ సైడ్ కార్నర్ లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక లైన్ ని డ్రా చేసుకుని మొత్తం 3 లైన్స్ ని డ్రా చేసుకుని 3 స్టిచెస్ అనేది చేసుకోవాలి. ఈ సైడ్ స్టిచెస్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే మనకి ఆ తర్వాత బ్లౌజ్ అనేది కొంచెం టైట్ అయినా మనం స్టిచెస్ ని రిమూవ్ చేసుకోవడానికి కోసం మనం ఈ విధంగా 3 లైన్స్ ని డ్రా చేసుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీదే స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్తే మనకి స్టిచ్ అనేది స్ట్రైట్ గా వస్తుంది. ఇక్కడ మనం ఒక లైన్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకొక లైన్ ని పక్కన డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీద కూడా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 స్టిచెస్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఇంకొక సైడ్ కూడా సైడ్ ఫిట్టింగ్ అనేది సేమ్ ఇదే విధంగా లైన్స్ ని డ్రా చేసుకుని చేసుకోవాలి. నేను ఇంకొక సైడ్ కూడా బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను. బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి కూడా అర్థం అవ్వాలని నేను ఈ విధంగా స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అండ్ మెజర్మెంట్ చార్ట్ అండ్ లట్కన్స్ ని కూడా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు లింక్స్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.